చిన్నారులపై లైంగిక దాడుల నివారణపై హైదరాబాద్లో సదస్సు. నేరస్తుల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి. పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి పెర్ని నాని. షూటింగ్ లో ఉండే పవన్ కళ్యాణ్ చిక్కడు దొరకడు అంటూ ఎద్దేవా. నేడు తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రామచందర్రావు. హాజరైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ డీకే అరుణ. నేడు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన మాజీ సీఎం కేసీఆర్. ఆరోగ్యం నిలకడగా ఉందని వెల్లడించిన వైద్యులు. నేడు గుడివాడ 1 టౌన్ పిఎస్ కు వెళ్లిన కోడాలి నాని, రావి వెంకటేశ్వరరావు వస్త్ర దుకాణంపై దాడి కేసులో బయలు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా క్షీణించింది అన్న మాజీ సీఎం జగన్. ఏపీలో రాష్ట్రపతి పాలన ఎందుకు పెట్టకూడదు అంటూ ఫైర్. తెలంగాణ మహిళలకు డిప్యూటీ సీఎం బట్టి భారీ శుభవార్త. 20,000 కోట్ల వడ్డీ లేని రుణాలు పంపిణీ. చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టే ప్రసక్తే లేదని, వారికి అత్యంత కఠినమైన శిక్షలు తప్పవని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. మహిళలు, చిన్నారుల భద్రతకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్లో శనివారం లైంగిక దాడుల బాధిత చిన్నారుల రక్షణ భద్రత అనే అంశంపై నిర్వహించిన ఒక సదస్సులో ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నారులపై జరిగే లైంగిక హింసను సమాజంలో ప్రతి ఒక్కరూ ముక్త కంఠంతో ఖండించాలని పిలుపునిచ్చారు. I welcome you to this state level conference. ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి పెర్ని నాని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఎర్రబుక్కు పేరుతో వెర్రి పాలన జరుగుతోందని వైసీపీ నేత పెర్ని నాని విమర్శించారు. ఈ క్రమంలో టీడీపీ నేతలు మల్లేశ్వరరావుపై హత్యాయత్నం చేశారని ఆయన ఆరోపించారు. దుర్మార్గం, అక్రమాలను అడ్డుకుంటున్నారనే హత్యాయత్నం చేశారని పెర్ని నాని అన్నారు. రాష్ట్రంలో ఏడాదిగా ప్రతిరోజు రాజకీయ దాడులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. పోస్టర్లను తప్పు పట్టే వారికి దాడులు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఈ క్రమంలో షూటింగ్ లో ఉండే పవన్ కళ్యాణ్ చిక్కడు దొరకడని మాజీ మంత్రి పెర్ని నాని ఎద్దేవా చేశారు. ఈ రోజున మాట్లాడితే గత పాలకులు మళ్ళీ రౌడిజం చేయడానికో, గుండాగర్దీ చేయడానికో, రౌడిజం చేయడానికో అలాంటి భావన మళ్ళీ ఉంది. మీకు తెలుసు కదా, రౌడిజానికి, గుండాలకి, గుండాగర్దీలకి బయటపడితే మన రాజకీయాల్లోకి వస్తాం. కేసులు పెడతాం, వస్తే 29లో మేము అంతు చూస్తామంటే మీరు రావాలి కదా. మీరు ఎలా వస్తారో మేము చూస్తాం. కేసులు పెడతాం, వస్తే 29లో మేము అంతు చూస్తామంటే మీరు రావాలి కదా. మీరు ఎలా వస్తారో మేము చూస్తాం. మీరు 2019లో కూడా చెప్పారు ఇట్లాగే. ఎప్పటికీ ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి కాలేడు. ఇది శాసనం. తమరేగా మాట్లాడింది. మీరు ఎలా వస్తారో మేము చూస్తాం. మీరు 2019లో కూడా చెప్పారు ఇట్లాగే. ఎప్పటికీ ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి కాలేడు. ఇది శాసనం. తమరేగా మాట్లాడింది. వచ్చిందా రాలేదా? అంతిమంగా ఈ రాష్ట్ర ప్రజలు మాత్రమే న్యాయ నిర్ణేతలు. జగన్ని తేవాలన్నా ఆపాలన్నా ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి కాలేడు, కారాదు. ఇది శాసనం. మీరు రావాలి కదా. మీరు ఎలా వస్తారో మేము చూస్తాం. అమెరికాలో ఒకసారి చిరుత పులికి, కుక్కలకు పరుగు పందెం పెట్టారు. చిరుత అస్సలు స్పందించనే లేదంట. కుక్కలు చిరుతను చూసి విపరీతంగా మొరిగాయి. కానీ చిరుత మాత్రం పట్టించుకోకుండా కూర్చోవడం అక్కడున్న వాళ్ళందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక పరుగు పందెం మొదలు పెట్టగానే
చిరుత తనకేం సంబంధం లేనట్టు కూర్చుంది. అప్పుడు సైకాలజిస్టులు చిరుతపులి మనస్తత్వాన్ని స్టడీ చేస్తే తెలిసిన విషయాలు ఏంటంటే చిరుతపులి ఆలోచన స్థాయే వేరని, అవి ప్రతి యాక్షన్కు రియాక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదని ఆలోచించే కేటగిరీకి చెందుతాయని తేల్చారు. 25 కిలోమీటర్ల స్పీడ్గా పరిగెడుతున్న కుక్కలను చూసినప్పుడు తన లెవెల్కి వాటితో పోటీ పడడం విరమించుకుంది చిరుత. మీకంటూ ఒక స్థాయి ఉందనుకుంటే ఆ స్థాయిని నిలబెట్టుకోవాలనుకుంటే అనవసరమైన మాటల్ని వినకపోవటము, విన్నా వాటికి జవాబు చెప్పాలని అనుకోకపోవటమే చాలా ఉత్తమం. పవన్ కళ్యాణ్ అనేవాడు ఈ సంవత్సరంలో అప్పుడప్పుడు నిద్రలేస్తున్నటువంటి రాజకీయ బుసలు కొట్టేటువంటి ఒక సర్పం లాంటి వాడు. మీరు జాగ్రత్తగా గమనిస్తే పాపం ఆయన 3 నెలలకు 4 నెలలకు ఒకసారి లేచి ఇలాంటి మాటలు చెప్పి ఆ తర్వాత వెంటనే మళ్లీ సుషుప్తి అంటే నిద్రలేకి జారుకుంటారు. కనుక మేము పవన్ కళ్యాణ్ గారి మాటల్ని చాలా సీరియస్ గా తీసుకొని ఆ కనుమలో ఆ కాళ్లు లేని వాడిని చూసి దారిన పోయే బాటసారులు భయపడినట్టుగా భయపడేటువంటి పార్టీ మా పార్టీ కాదు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సాగునీటి ప్రాజెక్టులు, రైతు సమస్యలపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించిన కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ సవాల్ విసిరారు. ఈ నెల 8వ తేదీ ఉదయం 11 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు తాము వస్తామని, చర్చకు సిద్ధపడేందుకు సీఎంకు 72 గంటల సమయం ఇస్తున్నామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రికి బేసిన్ల గురించి గాని, ప్రాజెక్టుల గురించి గాని కనీస అవగాహన లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ నీళ్లు, ఆంధ్రాకు నిధులు ఢిల్లీకి తరలిపోతున్నాయని, నియామకాలు ఆయన వ్యక్తులకే దక్కుతున్నాయని ఆయన ఆరోపించారు. इस मंच से मैं आपको एक भरोसा, एक वादा करना चाहता हूं. आज गांव-गांव से, आदिवासी जिलों से हमारे भाई बहन लोग इधर आ गए. वो विलेज का ग्राम अध्यक्ष है, मंडल अध्यक्ष है, जिला के अध्यक्ष है. इन सब लोगों के दिल मैं देखा, इन लोगों का दिल का धड़कन मैं समझता हूं. इन लोगों के तरफ से आपको मैं वादा करना चाहता हूं, आने वाले चुनाव में 15 पार्लियामेंट सीट, 100 असेंबली सीट तेलंगाना में जिताएंगे. दिल्ली को हम 15 पार्लियामेंट एमपी को भेज देंगे. 100 एमएलए को जिता के यही दोबारा हम सरकार बनाएंगे. आपके जिम्मेदारी सोनिया जी को, राहुल गांधी जी को, प्रियंका जी को, केसी वेणुगोपाल जी को आप यहां पर लेकर आना. ఎవరైనా సరే నేను సవాలు విసురుతున్నా, అది ఢిల్లీలో ఉండే మోడీ అయినా సరే, గల్లీలో ఉండే కేడీ అయినా సరే, చర్చ పెడతాం. పార్లమెంటులోనా, అసెంబ్లీలోనా, రైతు రాజ్యం ఎవరు తెచ్చిండ్రు, రైతులకు అండగా నిలబడ్డది ఎవరో తేల్చుకుందాం. రాండి చర్చలకు. కేసీఆర్ వస్తాడు, కేటీఆర్ వస్తాడు, కిషన్ రెడ్డి వస్తాడు, నరేంద్ర మోడీ వస్తాడు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను తీసుకొని నేను వస్తా అని సూటిగా సవాలు విసురుతున్న మిత్రులారా. ఇంకా దరిద్రం ఏంటంటే నల్లమల పులి అని చెప్పుకుంటాడు. నల్లమల తెలంగాణలోనే ఉంది కదా అని అడుగుతాడు మీటింగ్లో. అంటే ఇంత నికృష్టమైన వ్యక్తి కాబట్టే కొద్దిగా ప్రిపేర్ అయ్యేందుకు టైం. ముఖ్యమంత్రి ముచ్చటపడుతుండు కాబట్టి ఇప్పుడైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా మేము రెడీ చర్చకు. నేను ముఖ్యమంత్రి గారు పేరు తీసుకొని మరీ పిలిచిండు. కేసీఆర్ వస్తాడా, కేటీఆర్ వస్తాడా, రండి అన్నాడు. నీకు కేసీఆర్ అంత లేదు కానీ మేము చాలు నీకు వస్తాం, మీరు ఎక్కడ పెడతారో పెట్టండి వస్తాం. కాకపోతే మేమంటే ఎప్పటికప్పుడు రెడీగా ఉంటాం. ఎందుకంటే ఇలా 10 ఏళ్ళు మునిగి తేలిన వాళ్ళం కాబట్టి మేము ఎప్పుడు రెడీ. కాకపోతే మీకు కొద్దిగా ప్రిపరేషన్ టైం కావాలి, మాకు తెలుసు. ఎందుకంటే మీ మంత్రులు గతంలో కూడా మేము శాసనసభలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చర్చ పెడతామంటే మేము ప్రిపేర్ అయ్యి రాలేదండి అంటారు. ముఖ్యమంత్రి గారు అయితే ఆయనకు తెలుసు, మీకు పాపం బూతులు తిట్టడమేమో ఈజీ, చాలా ఈజీ కదా. బూతులు మాట్లాడడము, డైలాగులు కొట్టడము, గుడ్డలు ఉడదీస్తా అనడము, గుడ్డలు ఉడదీస్తేనే ఇందిరమ్మ గొప్పతనం తెలుస్తుంది అనడము, ఇవన్నీ చాలా ఈజీ. కానీ ముఖ్యమంత్రి గారికి నేను ఎందుకు 72 గంటలు టైం అంటున్నా అంటే, మళ్ళీ మీరు అక్కడికి చర్చకు వచ్చి బేసిన్లు, బెండకాయలు అని చెప్పి ఆయనతో ఉన్న పరువు తీసుకుంటే తెలంగాణ ముఖ్యమంత్రి పరువు పోతుంది. ఇప్పటికే మీరు ఎంత సిగ్గుమాలిన వ్యక్తిని. ముఖ్యమంత్రి గారికి నేను ఎందుకు 72 గంటలు టైం అంటున్నా అంటే, మళ్ళీ మీరు అక్కడికి చర్చకు వచ్చి బేసిన్లు, బెండకాయలు అని చెప్పి ఆయనతో ఉన్న పరువు తీసుకుంటే తెలంగాణ ముఖ్యమంత్రి పరువు పోతుంది. ఇప్పటికే మీరు
ఎంత సిగ్గుమాలిన వ్యక్తో ఇప్పటికీ అందరికి అర్థమైపోయింది. రైతులకు ఎగ్గొట్టిందంతా యాక్చువల్గా ఇచ్చిందంతా రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మీరు చెప్పింది ఏంది, అసలు ఇచ్చింది ఏంది? మీరు చెప్పింది ఏంది? రైతు భరోసా కొట్టిండు. రైతులకు అంటారా మీరు? వాళ్ళ లెక్క కూడా నేను తీసుకొచ్చిన ఇచ్చి ఢిల్లీకి వెళ్ళి టూరిస్టులను తీసుకొచ్చి ఈ డిక్లరేషన్ ఆ డిక్లరేషన్. నేను ఒక్కటి అడుగుతున్నా బ్రదర్కి, ఏం చెప్పాలి నీకు? అసలు సిసలైనోడే ముఖ్యమంత్రికి. అసలు కోవట్టు. రాష్ట్రంలో నడుస్తున్నది ప్రజాపాలన కాదు, రాష్ట్రంలో నడుస్తున్నది కోవట్టు పాలన. వైసీపీ నేత మాజీ మంత్రి కొడాలి నాని గుడివాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో హాజరయ్యారు. ఓ కేసులో భాగంగా కోర్టు విధించిన ముందస్తు బెయిల్ షరతులను పాటిస్తూ ఆయన పోలీస్ స్టేషన్కు వచ్చి సంతకం చేసి వెళ్లారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన ఇటీవల మళ్లీ గుడివాడలో కనిపిస్తున్నారు. గుడివాడ కోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఆ షరతుల్లో భాగంగానే కొడాలి నాని ఈ రోజు 1 టౌన్ పోలీస్ స్టేషన్కు వచ్చి సంతకం చేశారు. మీరు ఏదైతే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా క్షీణించిందని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రెడ్ బుక్ పొలిటిక్ గవర్నర్స్లతో ఆంధ్రప్రదేశ్ రక్తం ఏడుతోందని మండిపడ్డారు. వైసీపీ నాయకులు కార్యకర్తలపై ఒక పథకం ప్రకారం తప్పుడు కేసులు, అరెస్టులు, అది వీలు కాకపోతే తన వాళ్ళని ప్రోత్సహించి మరీ దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. నాగమల్లేశ్వరరావును పట్టపగలే కొట్టి చంపే ప్రయత్నం చేశారని అన్నారు. మాఫియా తరహాలో రాష్ట్రాన్ని నడుపుతున్న చంద్రబాబుకు అసలు పదవిలో ఉండే అర్హత ఉందా అని ప్రశ్నించారు. లా అండ్ ఆర్డర్ కాపాడలేని పరిస్థితుల్లో రాష్ట్రపతి పాలన ఎందుకు పెట్టకూడదని ప్రశ్నించారు. మరి మీరేంటి చూడు మనోజ్ఞ, నీకు బాగాలేక కళ్ళు తిరిగి పడిపోతున్నా హాస్పిటల్ తీసుకొని వెళ్ళాలంటే మాకు పర్మిషన్ కావాలి. ఇటువంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.